Yeah, hi Jitish. Good evening. So, is it visible my screen? Can you confirm it once? Yes, sir. Yeah, okay, thank you. So, today మనం లాస్ట్ క్లాస్లో మీకు యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్ 3D ట్రాన్స్ఫార్మ్స్ గురించి చెప్పుకున్నాం కదా. వాటితో పాటు మల్టిపుల్ కాలమ్స్ రీసైజ్ అండ్ బాక్స్ సైజింగ్ రీసైజ్ గురించి వరకు చెప్పుకున్నాము. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీస్ అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇన్ సిఎస్ఎస్. CSS box sizing property allows us to include the padding and border in an element's total width and height. సో నార్మల్గా ఇఫ్ ఇన్ కేస్ మనము సమ్ ఎలిమెంట్ తీసుకునే దానికి హైట్ అండ్ విడ్త్ మెన్షన్ చేసి దాంట్లోనే ప్యాడింగ్ ఇచ్చామనుకో, సో అదేమవుతుందంటే మనం ఇచ్చిన హైట్ అండ్ విడ్త్ కంటే ఆ ప్యాడింగ్ ఎక్కువడం వల్ల సో మరీ మనకు ఆ హైట్ అండ్ విడ్త్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో అంటే మనం ఇచ్చిన హైట్ అండ్ విడ్త్ కంటే అది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే అప్పుడు మనకు దెర్ ఈజ్ నో యూస్ ఫర్ దస్ హైట్ అండ్ విడ్త్. సో అలా కాకుండా మనం ఇచ్చిన హైట్ అండ్ విడ్త్లోనే మన ప్యాడింగ్ అండ్ బార్డర్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి. సో దాని పర్పసే ఈ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాము. సో దాంట్లో నార్మల్గా అంటే ఆ బాక్స్ సైజింగ్ అంటే ప్రాపర్టీ సింటాక్స్ వచ్చేసి ఇది అనమాట. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం దానికి. సో వన్స్ ఒకసారి చూద్దాం అది ప్రాక్టికల్గా, సో మీకు ఈజీగా అర్థమవుతుంది ఏంది ఇది, దానివల్ల యూజ్ ఏంటి అనేది. సో నార్మల్గా ఇక్కడ నేను సమ్ ఫస్ట్ వితౌట్ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ తీసుకున్నాను ఇప్పుడు. దాంట్లో ఫస్ట్ క్లాస్కి నేను div 1 అని మెన్షన్ చేశాను, సెకండ్ క్లాస్కి div 2 అని మెన్షన్ చేశాను. సో ఈ div 1కి div 2కి నేను ఏం చేశానంటే సమ్ హైట్ అండ్ విడ్త్ తీసుకున్నాను. విడ్త్ 300 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్, సమ్ బార్డర్ అప్లై చేశాను. అండ్ div 2కి నేను ఏం చేశానంటే సేమ్ విడ్త్ ఇక్కడ div 1లో ఏం మెన్షన్ చేశానో div 2లో కూడా సేమ్ హైట్ అండ్ విడ్త్ మెన్షన్ చేసేసి, బట్ కాకపోతే ప్యాడింగ్ ఇచ్చాను అనమాట. 50 పిక్సెల్ ప్యాడింగ్ ఇచ్చాను, సేమ్ బార్డర్ అప్లై చేశాను. సో వన్స్ మనం ఒకసారి దాన్ని గమనిస్తే మనకు ఇక్కడ చూడు, ఫస్ట్ నార్మల్ హైట్ అండ్ విడ్త్ అండ్ సెకండ్ దాంట్లో ప్యాడింగ్ ఇవ్వడం వల్ల సో మనం ఇచ్చిన హైట్ అండ్ విడ్త్ కంటే అది ఇంకా మనకు బాక్స్ అనేది బిగ్గర్ సైజ్ ఫామ్ అయింది చూడు సెకండ్. సో ఇలా కాకుండా మనం ఇచ్చిన హైట్ అండ్ విడ్త్లోనే మన బార్డర్ కూడా ఇంక్లూడ్ అవ్వాలంటే దానికే ఈ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు H1 ట్యాగ్ ఇంకోటి తీసుకున్నాను, విత్ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీని అప్లై చేశాను. దీంట్లో క్లాస్ div 3 క్లాస్ div 4 అని పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఈ div 3కి నేను ఏం చేశానంటే సమ్ హైట్ అండ్ విడ్త్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చేసి బార్డర్ బాక్స్ అనే ప్రాపర్టీ ఇచ్చాను. అండ్ div 4కి ఏం అప్లై చేశానంటే సేమ్ హైట్ అండ్ విడ్త్ ఇచ్చేసి ఇక్కడ చూడండి నేను ప్యాడింగ్ 50 పిక్సెల్ మెన్షన్ చేశాను. అండ్ థర్డ్ దాంట్లో ప్యాడింగ్ ఇవ్వలేదు చూడు, ఫోర్త్ దాంట్లో ప్యాడింగ్ 50 పిక్సెల్ ఇచ్చాను. బట్ దీంట్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే నేను ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను, సో దీనికి అప్లై చేశాను చూడు ప్యాడింగ్ ఇచ్చిన దాంట్లో, ఇది ఎప్పుడైతే నేను అప్లై చేస్తున్నానో సేమ్ మనం కంపేర్ చేసుకుంటే ఈ div 3 div 4 బాక్సెస్ మనకు సేమ్ ఉన్నాయి చూడు. సో మనం ఇచ్చిన ఆ ప్యాడింగ్ అనేది విత్ ఇన్ అంటే మనం ఇచ్చిన హైట్ అండ్ విడ్త్ లోనే ఇంక్లూడ్ అయిపోతుంది అనమాట. సో మన కంటెంట్ ఇక్కడ ఫామ్ అయింది చూడు, ఇక్కడ స్టార్టింగ్ లో ఫామ్ కాకుండా ప్యాడింగ్ తీసేసుకుంటుంది, ఇక్కడ ఫామ్ అయింది మనకు అదే ప్యాడింగ్ 50 పిక్సెల్. సో నార్మల్గా ఇక్కడ ప్యాడింగ్ 50 పిక్సెల్ ఇస్తే మనకు డిఫరెన్స్ చూడు, అంటే ఫస్ట్ బాక్స్ కి సెకండ్ బాక్స్ కి. అదే మనము బాక్స్ సైజ్ ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు థర్డ్ బాక్స్ కి ఫోర్త్ బాక్స్ కి డిఫరెన్స్ చూడు, సేమ్ హైట్ అండ్ విడ్త్ ఉన్నాయి రెండింటిలోనూ. ఆ ప్యాడింగ్ కూడా దాంట్లోకి ఇంక్లూడ్ అయిపోయింది అనమాట. సో దాని పర్పసే ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో మనము ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క దానికి ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ప్రాపర్టీ మనం అప్లై చేస్తాము. సో ఇది ఇవ్వడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇక్కడ కామెంట్లో మెన్షన్ చేశాను, ఇఫ్ యూ సెట్ ద బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనే ఎలిమెంట్ ప్యాడింగ్ అండ్ బార్డర్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద విడ్త్ అండ్ హైట్ అని మెన్షన్ చేశాను ఇక్కడ కామెంట్స్లో. సో మనం ఇచ్చిన హైట్ అండ్ విడ్త్ లోనే ఆ ప్యాడింగ్ కూడా మనకు ఇంక్లూడ్ అవుతుంది అనమాట. సో దాని పర్పసే ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో ఇది మనకు బాక్స్ సైజింగ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్. ఫ్లెక్సిబుల్ బాక్సెస్ ఆర్ ఫ్లెక్స్ బాక్స్ ఈజ్ ఏ న్యూ లేఅవుట్ మోడ్ ఇన్ CSS3. సో పేర్లోనే ఉంది ఫ్లెక్సిబుల్ అనమాట. సో యూజ్ ఆఫ్ ఫ్లెక్స్ బాక్స్ ఎన్ష్యూర్ దట్ ఎలిమెంట్స్ బిహేవ్ ప్రెడిక్టబుల్లీ when the page layout must accommodate different screen sizes and different display devices. సో నార్మల్గా నేను ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్ యూజ్ చేస్తాను, నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను.
సమ్ పర్సన్ నువ్వు ట్యాబ్ యూజ్ చేస్తున్నావు. సో, కంపేర్ టు ద ల్యాప్ స్క్రీన్ సైజ్‌తో మనం కంపేర్ చేస్తే ట్యాబ్ స్క్రీన్ సైజ్ మనకి ఇంకా చిన్నగా ఉంటదనమాట. అండ్ ఇంకొక కొంతమంది ఫోన్ యూజ్ చేస్తారు. ఐ మీన్ ఫోన్ స్క్రీన్ సైజ్ ఇంకా కంపేర్ టు ద ట్యాబ్ తో కంపేర్ చేస్తే మనకు ఫోన్ స్క్రీన్ సైజ్ ఇంకా స్మాల్‌గా ఉంటుంది. డిస్‌ప్లే అనేది. సో, మనము డిస్‌ప్లేతో సంబంధం లేకుండా, డివైస్‌తో సంబంధం లేకుండా మన ప్రాజెక్టో లేకుంటే మన వెబ్ అప్లికేషన్ ఏదైనా సరే ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు మనకు అకామిడేట్ అవ్వాలంటే ఈ ఫ్లెక్స్ బాక్సెస్ అనేది యూజ్ చేస్తామనమాట. ఐ మీన్ ఇప్పుడు నేనిప్పుడు ఈ స్క్రీన్ సైజ్ యూజ్ చేస్తున్నా. ల్యాప్ స్క్రీన్ సైజు. సో, ఈ పీపీటీ నువ్వు గమనిస్తే ఈ స్క్రీన్ సైజ్ తగ్గట్టు ఈక్వల్‌గా అకామిడేట్ అయింది చూడండి. సో, ఇక్కడ మనము ఈ ఈ ఈ స్పేసెస్ తీసుకున్న ఈ పేజెస్‌కి ఈక్వల్‌గా లైనప్ అనేయి చూడండి. ప్రతీదీ మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకు ఈక్వల్‌గా మనకు క్లియర్ అండ్ నీట్‌గా ఉంది చూడండి. సో, ఇలా ఉంటేనే మనం రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ అని అంటామనమాట. సో, ఆ రెస్పాన్సివ్ వెబ్ పేజ్ మనకు ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈ ఫ్లెక్స్ బాక్సెస్ అనేది మనం యూజ్ చేస్తాం. సో, ఈ ఫ్లెక్స్ బాక్సెస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఎలిమెంట్స్‌కి సో, మన స్క్రీన్ సైజ్ ఎంతైతే ఉంటుందో ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు మనం ఈ ఎలిమెంట్స్ అనేది అకామిడేట్ అయితాయి. అంటే ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు. దాని పర్పసే ఈ ఫ్లెక్స్ బాక్సెస్ అనేది యూజ్ చేస్తాం. సో, దానికి సింటాక్స్ వచ్చేసి డిస్‌ప్లే ఫ్లెక్స్. సో, ఆ ప్రాపర్టీస్ మనకి ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. సో, నార్మల్‌గా ఇక్కడ సమ్ డివ్ బాక్స్ తీసుకున్నాం చూడు ఇక్కడ. దానికి ఫ్లెక్స్ కంటైనర్ అని మెన్షన్ చేశాను. దీన్నే మనం ఆహ్, పేరెంట్ ఎలిమెంట్ అని కూడా అనొచ్చనమాట. దీంట్లో మరి నేనిక్కడ 9 డివ్ ఎలిమెంట్స్ తీసుకున్నా చూడు. డివ్ అని అప్లై చేసేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8 తీసుకున్నాననమాట. సో, ఇవి మనకు చైల్డ్ ఎలిమెంట్స్ అవుతాయి. ఈ ఫ్లెక్స్ కంటైనర్‌లో ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ అనుకున్నాం. సో, దీనికి ఫస్ట్ నేనేం అప్లై చేస్తానంటే నార్మల్‌గా ఇక్కడ చూడు ఫ్లెక్స్ కంటైనర్‌కి ఆ మెయిన్ కంటైనర్ ఏదైతే ఉందో ఈ ఫ్లెక్స్ కంటైనర్‌కి క్లాస్‌కి డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చాను. అండ్ ఫ్లెక్స్ వ్రాప్, నో వ్రాప్ అని మెన్షన్ చేశాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ డార్జర్ బ్లూ ఇచ్చాను. సో, ఈ డిస్‌ప్లే ఫ్లెక్స్, నో వ్రాప్ అనేది ఇప్పుడు చెప్తాను. అండ్ వాటికంటే ముందు అండ్ ఈ లోపల ఉన్నాయి కదా! ఈ డివ్స్. సో, వాటిని నేనేం చేశానంటే ఆ ఫ్లెక్స్ కంటైనర్ లెస్ థాన్ డివ్ అని పెట్టాను చూడు. సో, ఈ లెస్ థాన్ గురించి మీకు ఈ లెస్ థాన్ మనము సీఎస్ఎస్‌లో మనం ఏమంటామంటే చైల్డ్ సెలెక్టర్ అని చెప్పాను. సో, కాంబినేటర్స్ క్లాస్ మీకు చెప్పినప్పుడు మనకు డిసెండెంట్ సెలెక్టరు, చైల్డ్ సెలెక్టరు, అడ్జసెంట్ సెలెక్టరు, జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ అని మనం డిస్కస్ చేసాము. సో, దాంట్లో ఈ లెస్ థాన్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ఫ్లెక్స్ కంటైనర్‌లో ఇప్పుడు డివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికి మనం ఇచ్చిన ప్రాపర్టీస్ అనేది మనకు అప్లై అయితాయన్నమాట. సో, దాని పర్పసే ఈ చైల్డ్ సెలెక్టర్ అనేది మనం యూజ్ చేస్తాం. సో, వన్స్ ఈ ఫ్లెక్స్ కంటైనర్‌లో ఉన్న డివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఈ ఫ్లెక్స్ కంటైనర్‌లో ఇక్కడ డివ్స్ ఉన్నాయి గదా! ఈ ఎలిమెంట్స్‌కి మనం ఇచ్చిన స్టైల్స్ అనేది మనకు అప్లై అయితాయన్నమాట. దాని పర్పసే ఈ లెస్ థాన్ సింబల్ యూజ్ చేస్తాం. ఓన్లీ డివ్ ఇక్కడ డివ్ మెన్షన్ చేసాం కదా! ఓన్లీ డివ్ ట్యాగ్స్ ఉంటేనే అవి అప్లై అయితాయి. సో, దాంట్లో నేను ఇక్కడ ఈ ఫ్లెక్స్ కంటైనర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేను డార్జర్ బ్లూ ఇచ్చాం గదా! సో, ఒకసారి చూద్దాం అది ఏ విధంగా ఫార్మ్ అయిందనేది. సో, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఫ్లెక్స్ కంటైనర్ మెయిన్ దానికి ఏమి ఇచ్చాం డార్జర్ బ్లూ ఇచ్చాం గదా! మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనకు బ్లూ కలర్ ఫార్మ్ అయింది చూడు. అండ్ లోపల ఉన్న ఈ డివ్ ఎలిమెంట్స్ కి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాము. అండ్ హైట్ అండ్ విడ్త్ మెన్షన్ చేశాం కదా. సో, ఇది మనకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్. అండ్ ఆ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఫామ్ చేశాం కదా. సో, మన ఆ ఎలిమెంట్స్ డివ్ ఎలిమెంట్స్ కి మనం ఇచ్చిన టెక్స్ట్ కంటైనర్ మనకు సెంటర్ లో ఫామ్ అయింది చూడండి. ఈజీ బ్యాక్గ్రౌండ్. అండ్ బ్యాక్గ్రౌండ్ మనకు గ్రే కలర్ ఫామ్ అయింది. సో, ఇక్కడ మెన్షన్ చేశాను ఇక్కడ. అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాను. అండ్ లైన్ హైట్ మెన్షన్ చేశాను. 75 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి మనకు ఈ లైన్ హైట్ మనకు ఫామ్ అయింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఫాంట్ సైజ్ 30 పిక్సెల్ ఇచ్చాను. సో, ఈ ఫాంట్ సైజ్ మనకు ఇది మనకు 30 పిక్సెల్ అన్నమాట. సో, ఈ విధంగా మనకు ఫార్మ్ అయ్యాయి. సో, దీంట్లో నేను యూజ్ చేసిన అట్రిబ్యూట్స్ వచ్చేసి డిస్‌ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్, ఫ్లెక్స్ వ్రాప్, నో వ్రాప్ ఈ 2 అట్రిబ్యూట్స్ యూజ్ చేశాను. బై డిఫాల్ట్‌గా ఇప్పుడు మనము డివ్ ఎలిమెంట్స్ యూజ్ చేశాం కదా! సో, ఈ ఫ్లెక్స్ కంటైనర్‌లో 8 డివ్ ఎలిమెంట్స్ యూజ్ చేశాను. సో, ఈ డివ్ ఎలిమెంట్స్ మనకి ఏ విధంగా ఫార్మ్ అయితాయంటే సో, వన్స్ మనం ఇక్కడ ఈ డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేది తీసేస్తున్నాం చూడు. సో, తీసేసి నేను నార్మల్‌గా రన్ చేస్తున్నాను బై డిఫాల్ట్‌గా. ఇక్కడ చూడు మనకు డివ్ ఎలిమెంట్స్ కాబట్టి మనకు ఆ డివ్‌కి సంబంధించిన ఆ డివిజన్‌లో మనకి ఏదైతే ఉంటదో అది మాత్రమే ఫార్మ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ డివ్ అనేది మనకు సెకండ్ లైన్‌లో అండ్ నెక్స్ట్ లైన్‌లో ఫార్మ్ అవుతాయన్నమాట. ఈ విధంగా మనకు డివ్ ఎలిమెంట్స్ 1 బై 1 ఫార్మ్ అవుతాయి.
బట్ ఎప్పుడైతే నేను డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తున్నానో, సారీ, సో ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇవ్వడం వల్ల మనకు ఆ కంటైనర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకే లైన్లో ఫామ్ అయ్యాయి చూడు. సో ఈ విధంగా మనకు అకామిడేట్ అవ్వాలనుకుంటే ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్లెక్స్ వ్రాప్, నో వ్రాప్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే వ్రాపింగ్ అంటే చుట్టడం అని మీనింగ్ అనమాట. సో నార్మల్గా నేను ఈ వ్రాప్ అనే ప్రాపర్టీ నేను యూజ్ చేయలేదు అనుకోండి, నో వ్రాప్ అనే ప్రాపర్టీ యూజ్ చేయలేదు అనుకోండి. సో ఇది ఏమవుతుందంటే ఇప్పుడు నేను స్క్రీన్ సైజ్ తగ్గిస్తా చూడు దీనికి సంబంధించింది. సో డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఒకే లైన్లో ఫామ్ అయ్యాయి. అండ్ నేను ఇప్పుడు నార్మల్గా ఫ్లెక్స్ వ్రాప్ అని తీసేసాను కదా, ఇప్పుడు నేను స్క్రీన్ సైజ్ తగ్గిస్తున్నాను చూడు, ఇంకా ఫ్లెక్స్ వ్రాప్ అని ఇస్తున్నాను. ఇక్కడ చూడు మనకు ఆ కంటైనర్లో ఉన్న ఎలిమెంట్స్ మనకు స్క్రీన్ సైజ్ తగ్గినప్పుడు నెక్స్ట్ లైన్లో ఫామ్ అయ్యాయి చూడు. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకు ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు నీట్ అండ్ క్లీన్ అండ్ అలైన్మెంట్తో మనకు ఫామ్ అయ్యాయి చూడు. ఎక్కడే కానీ మనకు అంటే పక్క పక్కనే రాకోకుండా ఈక్వల్ స్పేస్ తీసుకొని మనకు అకామిడేట్ అయ్యాయి. బట్ ఏమంటే మనకు నెక్స్ట్ లైన్లో ఫామ్ అయింది అంటే మనకి ఇక్కడ స్క్రీన్ సైజ్ తగ్గింది కదా, అందుకని చెప్పేసి ఈ 5, 6, 7, 8 ఎలిమెంట్స్ మనకు కింద లైన్లో ఫామ్ అయ్యాయి. సో ఇలా కాకుండా మన స్క్రీన్ సైజ్ తగ్గినా కూడా మనకు ఒకే లైన్లో అంటే ఒకే వరుసలో రావాలంటే ఆ కంటైనర్లో ఉన్న ఎలిమెంట్స్కి వాటికే మనకు ఫ్లెక్స్ వ్రాప్, నో వ్రాప్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం అన్నమాట. సో మరి దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం ఇచ్చిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన స్క్రీన్ సైజ్ తగ్గినా కూడా ఒకే లైన్లోనే ఫామ్ అయ్యాయి చూడు. ఇది నా మినిమం విడ్త్ అనమాట, స్క్రీన్ విడ్త్ ఇది. సో ఈ విధంగా మనకు ఆ కంటైనర్లో ఉన్న ఎలిమెంట్స్ మనకు ఒకే లైన్లో మన స్క్రీన్ సైజ్ పెంచినా లేకుంటే తగ్గించినా ఒకే లైన్లో ఫామ్ అవ్వాలనుకుంటే ఈ ఫ్లెక్స్ వ్రాప్, నో వ్రాప్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అండ్ ఆ కంటైనర్లోనే మనకు ఎలిమెంట్స్ ఫామ్ అవ్వాలనుకుంటే డిస్ప్లే ఫ్లెక్స్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. సో ఇది మనకు నార్మల్గా డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ వ్రాప్, నో వ్రాప్ అనే ప్రాపర్టీస్ అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్ రెస్పాన్సివ్. సో నార్మల్గా ఇక్కడ ఇంకొక కొన్ని అట్రిబ్యూట్స్ తీసుకున్నాను ఫ్లెక్స్కి సంబంధించినవి. దాంట్లో ఏంటంటే ఫ్లెక్స్ డైరెక్షన్ రో అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ హారిజంటల్, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్. సో ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ రో అనే ప్రాపర్టీ ఎందుకు యూజ్ చేస్తామంటే స్టాక్స్ ద ఫ్లెక్స్ ఐటమ్ హారిజంటల్లీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన కంటైనర్లో ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు ఒకే రోలోనే ఫామ్ అవుతాయి అనమాట, అంటే హారిజంటల్గా ఫామ్ అవుతాయి. ఆ కంటైనర్లో ఉన్న ఎలిమెంట్స్ ప్రతిదీ మనకు హారిజంటల్గా ఫామ్ అవుతాయి. సో ఇంతకుముందు మనకు మన లిస్ట్కి అంటే ఇన్లైన్లో అంటే పక్క పక్కనే ఎలిమెంట్స్ ఫామ్ కావాలంటే మనం డిస్ప్లే ఇన్లైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసాము. అలా కాకుండా మనకు వర్టికల్గా ఫామ్ అవ్వాలనుకుంటే డిస్ప్లే బ్లాక్ అనే ప్రాపర్టీ యూజ్ చేసాము మన లిస్ట్కి. ఈ డిస్ప్లే బ్లాక్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన లిస్ట్ అనేది 1 by 1 ఫామ్ అవుతాయి. అదే విధంగా ఈ ఫ్లెక్స్లో మనం యూజ్ చేసిన ఎలిమెంట్స్ వరకు హారిజంటల్గా ఫామ్ కావాలనుకుంటే ఫ్లెక్స్ డైరెక్షన్ రో అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మనకు 1 by 1 వర్టికల్గా ఫామ్ అవ్వాలనుకుంటే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట. సో ఒకసారి చూద్దాం ఆ ప్రాపర్టీస్ యూజ్ చేయడం వల్ల మనకు ఈ విధంగా వర్కౌట్ అంటే అకామిడేట్ అయ్యాయండి. సో నార్మల్గా ఇక్కడ నేను సమ్ డివ్ క్లాస్ తీసుకున్నాను ఫ్లెక్స్ కంటైనర్ అని చెప్పేసి, దాంట్లో 2 చైల్డ్ ఎలిమెంట్స్ తీసుకున్నాను అంటే 2 డివ్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. మరి డివ్ క్లాస్ ఈక్వల్స్ టు దానికి నేను క్లాస్లో ఫ్లెక్స్ ఐటమ్ లెఫ్ట్ అని మెన్షన్ చేశాను, ఇంకొక దానికి ఫ్లెక్స్ ఐటమ్ రైట్ అని మెన్షన్ చేశాను అనమాట. సో ఈ ఫ్లెక్స్ కంటైనర్కి నేను ఏం చేశానంటే నార్మల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేసా చూడు. సో ఇక్కడ నేను స్టార్ అని ఇండికేట్ చేసేసి బ్రాకెట్ ఓపెన్ చేసి బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం ఇక్కడ యూజ్ చేసిన ప్రతి ఒక్క కంటైనర్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఇది అప్లై అయిపోతుంది అనమాట. సో దాని పర్పసే ఈ స్టార్ని ఇండికేట్ చేస్తాం.
అంటే మనం సెపరేట్‌గా ఇంకా ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి ఇప్పుడు హైట్ అండ్ విడ్త్ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి ఈ బాక్స్ సైజ్ బార్డర్ బాక్స్ ప్రాపర్టీ రాయాల్సిన అవసరం లేదు. సో, ఈ స్టార్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఇక్కడ యూజ్ చేసిన ప్రతి ఒక్క కంటైనర్‌కి, ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి ఇది అప్లై అయిపోతుందనమాట. బాక్స్ సైజ్ బార్డర్ బాక్స్ ప్రాపర్టీ. ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇఫ్ ఇన్ కేస్ మనం ఇచ్చిన హైట్ అండ్ విడ్త్‌లోనే మన ప్యాడింగ్ అండ్ బార్డర్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. సో, దాని పర్పసే ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద పాయింట్. ఈ ఫ్లెక్స్ కంటైనర్‌లో నేను డిస్‌ప్లే ఫ్లెక్స్ అని మెన్షన్ చేశాను. సో, ఈ ఫ్లెక్స్ యూజ్ చేయడం వల్ల మనకేమవుతుంది? నార్మల్‌గా మన ఎలిమెంట్స్ అనేది మన స్క్రీన్ సైజ్ తగ్గట్టు ఆటోమేటిక్‌గా అకామిడేట్ అయిపోతాయన్నమాట. అంటే సేమ్ అకామిడేట్ అయిపోతాయి. సో, దీంట్లో నేనేం యూజ్ చేశానంటే, ఆ కంటైనర్‌కి ఫ్లెక్స్ డైరెక్షన్ రో అని యూజ్ చేశాను. సేమ్ మళ్ళా దానికి ఫాంట్ సైజ్ 30 పిక్సెల్ ఇచ్చాను. టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఫార్మ్ చేశాను. అంటే ఇప్పుడు మనకు ఆ కంటైనర్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మనకవి హారిజాంటల్‌గా ఫార్మ్ అవుతాయి. సో, దాంట్లో ఇంకొక 2 కాలమ్స్ తీసుకున్నా, 2 క్లాసెస్ తీసుకున్నా గదా! ఫ్లెక్స్ ఐటెమ్ లెఫ్ట్, ఫ్లెక్స్ ఐటెమ్ రైట్ అని జెప్పేసి. సో, వీటికి నేనేం చేశానంటే నార్మల్‌గా ఈ ఫ్లెక్స్ ఐటెమ్ లెఫ్ట్ చూడండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాను. ప్యాడింగ్ ఇచ్చాను. అండ్ ఫ్లెక్స్ 30% ఇచ్చాను. సో, ఈ ఫ్లెక్స్ ప్రాపర్టీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫ్లెక్స్ 30% అండ్ ఈ ఫ్లెక్స్ ఐటెమ్ రైట్‌లో కూడా ఫ్లెక్స్ 80% యూజ్ చేశా చూడు. సో, దాని మీనింగ్ ఏంటంటే నార్మల్‌గా సో, ఇప్పుడు మనకు ఇక్కడ ఇది కనిపిస్తుంది గదా! మనకు ఫ్లెక్స్ ఐటెమ్ మనకు ఫ్లెక్స్ డైరెక్షన్ రో అని ఇవ్వడం వల్ల మనకు మనం ఇచ్చిన ఈ 1 అండ్ 2 ఎలిమెంట్స్ మనకు హారిజాంటల్‌గా ఫార్మ్ అయ్యాయి చూడు దాంట్లో. అండ్ దీంట్లో ఏం చేశాను మళ్ళా దీనికి ఫ్లెక్స్ డైరెక్షన్ ఫ్లెక్స్ ఐటెమ్ లెఫ్ట్ ఫస్ట్ దానికి ఫ్లెక్స్ ఐటెమ్ లెఫ్ట్ అని పెట్టాను. సెకండ్ దానికి ఫ్లెక్స్ ఐటెమ్ రైట్ అని మెన్షన్ చేశాను. సో, దీంట్లో నేను ఫ్లెక్స్ ఐటెమ్ లెఫ్ట్‌కి ఫ్లెక్స్ 30% ఇచ్చాను. ఫ్లెక్స్ ఐటెమ్ రైట్‌కి 80% ఇచ్చానన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ 30% ఇచ్చింది ఈ విధంగా ఉంది. అండ్ 80% ఇచ్చింది మనకు ఈ విధంగా ఆక్యుపై చేసింది. అందుకే బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ వేరే మెన్షన్ చేశాను. సో, ఇప్పుడు నేను ఈ ఫ్లెక్స్ ఐటెమ్ నాకు దీనికి మళ్ళా 50% మెన్షన్ చేశాననుకో, ఇఫ్ ఇన్ కేస్ నేను 80% మెన్షన్ చేస్తున్నా చూడు. సో, రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడు మనకు ఈ ఎలిమెంట్ బాక్స్ విడ్త్ అనేది మనకు ఇంక్రీజ్ అయింది చూడు. సో, దీని పర్పసే ఈ ఫ్లెక్స్ 30%, 50%, 80% యూజ్ చేస్తామనమాట. సో, మరి నేను 30% ఇచ్చేస్తున్నాను దీనికి. మనకు ఈ సైజ్ ఇది ఆక్యుపై చేసింది చూడు. 30% కింద, 80% కింద అని చెప్పేసి. సో, నేను ఇక్కడ ఏం చేశానంటే నార్మల్‌గా ఫ్లెక్స్ డైరెక్షన్ రో అని ఇవ్వడం వల్ల మన ఎలిమెంట్స్ ఈ ఫ్లెక్స్ ఐటెమ్ లెఫ్ట్, ఫ్లెక్స్ ఐటెమ్ రైట్ ఈ 1 అండ్ 2 ఎలిమెంట్స్ మనకు హారిజాంటల్‌లో డిస్‌ప్లే అయ్యాయి. బట్ నేనేం చేశానంటే ఒక కండిషన్ అప్లై చేశానన్నమాట ఇక్కడ. @మీడియా యూజ్ చేశాను. సో, దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెస్పాన్సివ్ లేఅవుట్ మేక్స్ ఏ 1 కాలమ్ లేఅవుట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 2 కాలమ్ లేఅవుట్. సో, నార్మల్‌గా మనం ఇక్కడ గమనిస్తే మనకు ఇది 1 కాలమ్ లేఅవుట్ ఉంది ఇప్పుడు. ఈ స్క్రీన్ సైజ్‌లో మనకు. అంటే ఒకే కాలమ్‌లోనే మనం ఇచ్చిన ఎలిమెంట్స్ ఫార్మ్ అయ్యాయి గదా! సో, అందుకని దీన్ని 1 కాలమ్‌లో లేఅవుట్ అని అంటున్నాను. సో, నేను ఒక్కొక్క కండిషన్ రాశానన్నమాట. మీడియా యూజ్ చేసి నేనేం చేశానంటే మాక్సిమం విడ్త్ 800 పిక్సెల్ వచ్చినప్పుడు నేను ఫ్లెక్స్ కంటైనర్ ఏవైతే ఉందో దాన్ని నేను ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్‌లుగా డివైడ్ చేశాను. కాలమ్‌లుగా అప్లై చేశానన్నమాట. సో, ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు నా ఫ్లెక్స్ కంటైనర్ అనేది ఫ్లెక్స్ డైరెక్షన్ రోలో ఉంది. అంటే మన ఎలిమెంట్స్ అనేది హారిజాంటల్‌గా ఫార్మ్ అయ్యాయి. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ కండిషన్ ఇచ్చా గదా! మాక్సిమం విడ్త్ 800 పిక్సెల్ వచ్చినప్పుడు. సో, మన స్క్రీన్ సైజ్ 800 పిక్సెల్‌కి వచ్చినప్పుడు ఆ ఫ్లెక్స్ కంటైనర్ ఏం చేశాను? కాలమ్‌లుగా కన్వర్ట్ చేశానన్నమాట. సో, కాలమ్ మీనింగ్ ఏంటి మనకు? మన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 1 అండ్ 2 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు, ఒకే లైన్‌లో కాకుండా నెక్స్ట్ లైన్‌లో ఫార్మ్ అయితాయన్నమాట. 800 పిక్సెల్‌కొచ్చినప్పుడు. సో, ఒకసారి చూద్దాం అది. సో, నార్మల్‌గా ఇప్పుడు నేను స్క్రీన్ సైజ్ తగ్గిస్తున్నాను చూడు. ఈ స్క్రీన్ సైజ్ ఇప్పుడు తగ్గిస్తున్నాను. సో, నార్మల్‌గా ఇప్పుడు ఒకే కాలమ్ లేఅవుట్ గానే ఉందిది. బట్ ఎప్పుడైతే నేను ఈ స్క్రీన్ సైజ్‌ని 800 పిక్సెల్ చేస్తానో, ఆ 800కి ఎగ్జాక్ట్‌గా వచ్చినప్పుడు ఆ స్క్రీన్ సైజ్ అనేది మనకు 2 కాలమ్ లేఅవుట్‌గా ఫార్మ్ అయింది చూడు. ఆ కాలమ్ అనేది మనకు కిందకొచ్చేసింది. ఎందుకు అంటే ఇక్కడ కండిషన్ అప్లై చేశాం గదా! ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని పెట్టాను. ఎక్కడ? మాక్సిమం విడ్త్ 800 పిక్సెల్ వచ్చినప్పుడు. సో, ఈ విధంగా కావాలనుకుంటే మనం ఈ @మీడియా యూజ్ చేసి మళ్ళా మనకు కావాల్సిన కండిషన్ మనం అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇది మనకు ఫ్లెక్స్ బాక్సెస్ గురించి
అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్ రెస్పాన్సివ్లో ఫ్లెక్స్ డైరెక్షన్ కాలము అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఈ టూ యూస్ చేస్తే మనం ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుంది అనేది. అండ్ ఇంకొక ప్రాపర్టీ వచ్చేసి ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్, స్టార్ట్ అండ్ ఎండ్. సో ఇవి ఏ విధంగా యూస్ చేస్తామంటే నార్మల్గా, సో డ్యూ క్లాసెస్లో నేను ఫ్లెక్స్ కంటైనర్ తీసుకున్నాను, దాంట్లో ఒక 3 డ్యూ బాక్సెస్ తీసుకున్నాను. అండ్ ఇంకొక దానికి క్లాస్ ఈక్వల్స్ టు ఫ్లెక్స్ కంటైనర్ 1 అని మెన్షన్ చేశాను, దాంట్లో కూడా సేమ్ సమ్ డ్యూ బాక్సెస్ తీసుకున్నాను. ఇంకొక క్లాస్లో ఫ్లెక్స్ కంటైనర్ 2 అని మెన్షన్ చేసి సమ్ డ్యూ బాక్సెస్ తీసుకున్నాను. సో ఇక్కడ తీసుకున్న డ్యూ బాక్సెస్కి ఇక్కడ ఫ్లెక్స్ కంటైనర్ ఫస్ట్లో డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చారు చూడండి. సో జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇచ్చాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫామ్ చేశాను. అండ్ ఆ ఫ్లెక్స్ కంటైనర్లో ఉన్న డ్యూ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయి, సో దీన్ని మనం చైల్డ్ ఎలిమెంట్ అని చైల్డ్ సెలెక్టర్ అని అంటాము. సో ఇప్పుడు ఈ ఫ్లెక్స్ కంటైనర్లో మనకు ఈ ఫ్లెక్స్ కంటైనర్లో ఏవైతే డ్యూ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, సమ్ విడ్త్ మెన్షన్ చేసేసి ఈచ్ ఎలిమెంట్కి సమ్ మార్జిన్ అప్లై చేశాను, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఫామ్ చేశాను, లైన్ హైట్ ఇచ్చాను, ఫాంట్ సైజ్ ఇచ్చాను. అండ్ దీంట్లో నేను జస్టిఫై కంటెంట్ సెంటర్ ఇచ్చా కదా ఆ కంటైనర్కి. సో మన కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడు మనకు సెంటర్లో ఫామ్ అయ్యాయి, దాని పర్పసే ఈ జస్టిఫై కంటెంట్ సెంటర్ అనేది యూజ్ చేస్తాము. మన ఎలిమెంట్స్ అనేది సెంటర్లో ఫామ్ అవుతాయి అనమాట. సో అలా కాకుండా ఇంకొక ప్రాపర్టీ వచ్చేసి జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్ అని ఉంది. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఎలిమెంట్స్ అనేది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే బై డిఫాల్ట్ గానే మనకు లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో మనం ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే ఈ జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్ అనే ప్రాపర్టీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లెక్స్ కంటైనర్ 1లో ఇది యూజ్ చేశాను, ఆ కంటైనర్ 1కి ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ అప్లై చేశాను అనమాట. సో ఇంకొక ఫ్లెక్స్ కంటైనర్ 2 నేను ఏం చేశానంటే జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ ఎండ్ అని ఇచ్చాను అనమాట. సో ఇదేం చేస్తుందంటే ఈ ఫ్లెక్స్ కంటైనర్ 2లో ఉన్న డ్యూ ఎలిమెంట్స్ ని మనకు ఫ్లెక్స్ ఎండ్ అని ఇచ్చా కదా, మన ఎలిమెంట్స్ రైట్ నుంచి స్టార్ట్ అయ్యాయి చూడు. సో ఈ విధంగా మనకు మన ఎలిమెంట్స్ మన కంటైనర్లో సెంటర్లో ఫామ్ అవ్వాలనుకుంటే ఫ్లెక్స్ కంటైనర్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇస్తాము. అదే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్ అని ఇస్తాము. అదే మనకు రైట్ సైడ్ నుంచి ఫామ్ అవ్వాలనుకుంటే జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ ఎండ్ అని మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇవి ఇవ్వడం వల్ల మనకు ఈ ఎలిమెంట్స్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతాయి మన కంటైనర్లో. సో ఇవి మనకు జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ ఎండ్, జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్ సంబంధించిన యాట్రిబ్యూట్స్. సో ఇవన్నీ మనకు ఫ్లెక్స్లో డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసిన ప్రాపర్టీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్. CSS filter property adds visible effects like blur and saturations to any HTML element. సో ఆఫెన్ IMG ఎలిమెంట్స్. సో నార్మల్గా మనము ఏదైనా సరే మన పిక్స్ తీసుకుంటాం కదా, మన మొబైల్లో తీసుకున్న పిక్స్కి మనం ఏ విధంగా అయితే మనం బ్రైట్నెస్, కాంట్రాక్ట్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రే స్కేల్, బ్లర్, హ్యూజ్, ఇవన్నీ ఏ విధంగా అప్లై చేస్తాము, సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనము IMG ట్యాగ్ యూజ్ చేసి మనం ప్లేస్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ కి కూడా మనము, అంటే మన ప్రాజెక్ట్ లో ఉన్న మన ఇమేజ్ కి కూడా మనము ఈ ఫిల్టర్స్ అప్లై చేస్తాం అనమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి గ్రే స్కేల్ అనే ఒక ఫిల్టర్ ఉంది, బ్లర్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, బ్రైట్నెస్ ఇవ్వడానికి ఈ ప్రాపర్టీ ఉంది అనమాట. సో ఇప్పుడు మనం ఫిల్టర్ బ్రైట్నెస్ అని మన ఇమేజ్ కి ఇచ్చాము 200%. సో ఆ 200% మనకు బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది మన ఇమేజ్ కి. సేమ్ యాజ్ ఇట్ ఇస్ కాంట్రాక్ట్స్. ఇంకొకటి డ్రాప్ షాడో, హ్యూ, రొటేటివ్, ఇన్వర్ట్, ఆల్ఫా, సాచురేటివ్, సేపియా. సో ఇలా మనకు డిఫరెంట్ ఫిల్టర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం ఆ ఫిల్టర్ ప్రాపర్టీస్ మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనే దాంట్లో. సో ఇక్కడ IMG ట్యాగ్ ప్లేస్ చేశాను, దాంట్లో సమ్ ఒక ఇమేజ్ తీసుకున్నాడు IMG1 అని చెప్పేసి, అది JPG ఫైల్. సమ్ దానికి హైడ్ అండ్ విడ్త్ మెన్షన్ చేశాను. సో ఆ IMGకి నేనేం అప్లై చేశానంటే నార్మల్గా ఫిల్టర్ గ్రే స్కేల్ 100% ఇచ్చాను.
సో వన్స్ మన ఎగ్జిక్యూషన్లో చూస్తే మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. బట్ వన్స్ మన ఒరిజినల్ ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో నేను ఇప్పుడు ఫిల్టర్ ఏం అప్లై చేయలేదు దీనికి. సో సో మనం గమనిస్తే మన ఒరిజినల్ ఇమేజ్ ఇదనమాట. బట్ ఎప్పుడైతే ఆ గ్రే స్కేల్ ప్రాపర్టీ యూజ్ చేస్తానో సో కంప్లీట్గా మనకు గ్రే కలర్ ఫామ్ అయ్యి చూడండి. సో మన ఒరిజినల్ షేడ్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు ఏదైతే ఉంటుందో అది మనకు కంప్లీట్గా గ్రే వచ్చేసింది చూడు గమనిస్తే. సో ఈ విధంగా మన ఇమేజ్కి ఫిల్టర్ ప్రాపర్టీ అప్లై చేసాను అనమాట. సో ఇంకొక దానికి ఐఎంజీ ట్యాగ్లో క్లాస్ ఈక్వల్స్ టు 1 అని మెన్షన్ చేసి చూడు. సో ఇంకొక దానికి నేను ఐఎంజీ ట్యాగ్లో క్లాస్ 2 అని మెన్షన్ చేశాను. సో క్లాస్ 3, క్లాస్ 4 అని ఇలా 4 ఇమేజ్ తీసుకున్నా ఇంకా. సో ఆ ఫస్ట్ డాట్ 1కి ఏం అప్లై చేశాను అంటే ఫిల్టర్ బ్లర్ ఇచ్చాడు చూడు. బ్లర్ 3 పిక్సెల్ ఇచ్చాను. సో వన్స్ మన ఇమేజ్ని అప్లై అంటే మనం గమనిస్తే ఆ బ్లర్నెస్ ఈ విధంగా ఉంది చూడు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇంకా ఈ బ్లర్నెస్ అనేది ఇంకా పెంచుతాను, 30 పిక్సెల్ చేస్తున్నాను చూడు. రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడు మనం కంప్లీట్ బ్లర్నెస్ వచ్చేసింది ఇప్పుడు మన ఇమేజ్కి. సో ఈ విధంగా కావాలంటే నువ్వు ఈ ఫిల్టర్స్ అనేది నువ్వు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సేవ్ చేసి మరి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. జస్ట్ 3 పిక్సెల్ ఇచ్చాను. సో నువ్వు గమనిస్తే మనకు ఇప్పుడు సో ఇంతకుముందు పోలిస్తే ఇప్పుడు బ్లర్నెస్ అనేది తగ్గించు. ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు మన ఇమేజ్కి కూడా ఫిల్టర్స్, బ్రైట్నెస్ ఇవన్నీ. సో దీంట్లో సెకండ్ దానికి బ్రైట్నెస్ 200% ఇచ్చాడు మనకు. ఈ విధంగా బ్రైట్నెస్ వస్తుంది అది మనకు మన ఇమేజ్కి. ఇన్ కేస్ నేను ఈ బ్రైట్నెస్ తీసేస్తున్నాను ఇప్పుడు. బ్రైట్నెస్ పెడితే మనకు ఈ విధంగా మనకు యాడ్ అవుతుంది. అండ్ వీటితో పాటు ఇంకోటి వచ్చేసి ఫిల్టర్ డ్రాప్ షాడో. సో మన ఇమేజ్కి కూడా షాడో అప్లై చేయొచ్చు అనమాట. సో లాస్ట్ క్లాసెస్లో మనం టెస్ట్ షాడో గురించి చెప్పుకున్నాం కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఇస్ మన ఇమేజ్కి కూడా డ్రాప్ షాడో అప్లై చేయొచ్చు. ఈ 8 పిక్సెల్ అనేది మనకు హారిజాంటల్ షాడో అవుతుంది. అండ్ ఈ 8 పిక్సెల్ అనేది మనకు వర్టికల్ షాడో అవుతుంది. అండ్ ఈ 10 పిక్సెల్ అనేది ఆ షాడో యొక్క బ్లర్నెస్. అండ్ ఆ రెడ్ అని ఇచ్చాం కదా, ఆ షాడో యొక్క కలర్ అనమాట. ఆ రెడ్ అనేది. సో అదే ఇప్పుడు మన ఇమేజ్ బ్యాక్ సైడ్ ఉన్న షాడో ఏదైతే ఉందో అది మనకు రెడ్ కలర్లో ఫామ్ అయింది. సో అది మనకు షాడో కలర్ అప్లై చేస్తాం. అండ్ అది కూడా మనకు బ్లర్నెస్లో చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ 10 పిక్సెల్ అప్లై చేసాం అనమాట. సో ఈ విధంగా మనకు డ్రాప్ షాడో యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫిల్టర్ ఇన్వర్ట్ ఇచ్చాము. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా మనకు ఫామ్ అవుతుంది. అంటే ఓల్డ్ మూవీస్లో మనకు విలన్స్ చూపిస్తారు కదా, ఆ విధంగా మనకు ఫామ్ అయింది. సో మన ఒరిజినల్ ఇమేజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. బట్ ఎప్పుడైతే మనము ఫిల్టర్ ఇన్వర్ట్ 100% అని ఇచ్చామో మనకు ఆ ఇమేజ్ వచ్చేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మన ఒరిజినల్ ఇమేజ్. ఇన్వర్ట్ యూజ్ చేయడం వల్ల మనకు కలర్ చేంజ్ అయిపోయింది కంప్లీట్గా. సో ఈ విధంగా మనము ఈ ఫిల్టర్ ఇన్వర్ట్, ఫిల్టర్ డ్రాప్ షాడో, ఫిల్టర్ బ్రైట్నెస్, బ్లర్, గ్రే స్కేల్స్ యూజ్ చేస్తాం నార్మల్గా. సో ఇది మనకు ఫిల్టర్ సంబంధించిన ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఇంట్రొడక్షన్. సో నార్మల్గా ఇందాక చెప్పా కదా ఫ్లెక్స్ బాక్సెస్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది. సో నార్మల్గా అంటే మన స్క్రీన్ సైజ్ తగ్గట్టు ఆటోమేటిక్గా ఆ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అకామిడేట్ అవుతాయి అనమాట. దాన్నే మనం ఏమంటాము, రెస్పాన్సివ్ వెబ్ పేజ్ అని అంటాము. సో ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ మేక్స్ యువర్ వెబ్ పేజ్ లుక్ గుడ్ ఇన్ ఆల్ డివైసెస్. సో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ uses only HTML and CSS. Responsive web design is not a program or JavaScript. Web page can be viewed using many different devices like desktops, tablets, and phones. Your web page should look good and be easy to use regardless of the device. సో అంటే మనం యూజ్ చేసే అంటే డివైజెస్తో సంబంధం లేకుండా, లైక్ అది ఫోన్ అంటే ఫోన్స్ స్క్రీన్స్ ఏదైనా సరే, అండ్ ట్యాబ్ స్క్రీన్స్ ఏదైనా సరే, అండ్ ల్యాప్టాప్ స్క్రీన్స్ ఏదైనా సరే, ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు మన ప్రాజెక్ట్ ఆర్ మన వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు అకామిడేట్ అవుతుంది అనమాట. సో దాని పర్పసే దాన్నే మనం
రెస్పాన్సివ్ వెబ్ పేజ్ అని అంటాము. సో ఇప్పుడు మనకు ఇక్కడ నేను పీపీటీ ఓపెన్ చేశాను నా స్క్రీన్ సైజ్లో యాప్లో. సో ఇప్పుడు మనకు చూడడానికి ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది, క్లియర్ అండ్ నీట్గా అండ్ ఈక్వల్ స్పేసెస్ తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ అయినా సరే, రైట్ సైడ్ అయినా సరే ఈక్వల్ అలైన్మెంట్స్తో మనకు ఫామ్ అయిందనమాట. సో ఇప్పుడు మనకు ఇదే విధంగా మన ఇదే పీపీటీ మనం ట్యాబ్లో ఓపెన్ చేసిన అండ్ లేకుంటే అంటే మన మొబైల్లో ఓపెన్ చేసిన సేమ్ ఈ గ్రీన్ అండ్ అంటే ఇక్కడ మనకి ఏ విధంగా అయితే మనకు చూపిస్తుందో అదే విధంగా ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు అక్కడ మనకు అకామిడేట్ అవ్వాలన్నమాట. మన పీపీటీ అయినా సరే, మన వెబ్ అప్లికేషన్ అయినా సరే, మన ప్రాజెక్ట్ అయినా సరే. సో అలా మనకు ఉంటే దాన్నే మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అని అంటాం అనమాట. సో మన స్క్రీన్ సైజ్ తగ్గట్టు అది అకామిడేట్ అయితే దాన్ని మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అని అంటాము. సో డిఫరెంట్ డివైజెస్ చూపిస్తున్నాం చూడు ఇక్కడ మనకు డెస్క్టాప్ లో మనకు ఈ విధంగా మన ప్రాజెక్ట్ కనిపించింది అనుకో. టాబ్లెట్ లోకి వచ్చేసే లోపల ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనకు ఆటోమేటిక్ గా మనకు కింద లైన్ లో అకామిడేట్ అయింది చూడు, నీట్ గా క్లియర్ గా. అండ్ అదే మనకు ఫోన్ లో చూపించే లోపల ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనకు, ఇక్కడ చూడు అవి మనకు ఈ స్క్రీన్ సైజ్ తగ్గట్టు అకామిడేట్ అయ్యాయి. అండ్ ఈ మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనకు కింద లైన్ లో ఫామ్ అయింది చూడు, క్లీన్ అండ్ నీట్ గా క్లియర్ గా. సో ఈ విధంగా రిగార్డ్లెస్ ఆఫ్ ద డివైస్ అనమాట. సో డివైస్ తో సంబంధం లేకుండా మన ప్రాజెక్ట్ అయినా సరే, మన పీపీటీ వెబ్ అప్లికేషన్ ఏదైనా సరే మనకు క్లీన్ అండ్ నీట్ గా అకామిడేట్ అయితే దాన్ని మనం రెస్పాన్సివ్ వెబ్ పేజ్ అని అంటాము. ఇంకోటి వచ్చేసి వ్యూ పోర్ట్. సో మనకు మరి అంటే ఈ రెస్పాన్సివ్ వెబ్ పేజ్ మనకి ఏ విధంగా ఫామ్ అవుతుందంటే లాస్ట్ క్లాస్ లో HTML లాస్ట్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పింటారు. అంటే మెటా ట్యాగ్ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు ఈ వ్యూ పోర్ట్ గురించి కూడా డిస్కస్ చేసాము. సో ఈ మెటా ట్యాగ్ మనము మెన్షన్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా మన స్క్రీన్ సైజెస్ అనేది అకామిడేట్ అవుతాయి. సో ద వ్యూ పోర్ట్ ఇస్ ద యూజర్స్ విజిబుల్ ఏరియా ఆఫ్ వెబ్ పేజ్. సో వ్యూ పోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఈ విజిబుల్ ఏరియా, దీన్నే మనం వ్యూ పోర్ట్ అని అంటాము. సో దీన్నే మనం యూజర్స్ విజిబుల్ ఏరియా అని అంటాం అనమాట. ద వ్యూ పోర్ట్ వేరీస్ విత్ ద డివైసెస్ అండ్ విల్ బి స్మాలర్ ఆన్ మొబైల్ ఫోన్ అండ్ దాన్ని కంప్యూటర్ స్క్రీన్. సో అంటే వ్యూ పోర్ట్ అనేది డిఫరెంట్ వెరీస్ లో ఉంటుంది అనమాట. ఐ మీన్ ఇప్పుడు మనం మొబైల్ స్క్రీన్ యూస్ చేసినప్పుడు స్క్రీన్ సైజ్ తగ్గట్టు ఉంటుంది. అండ్ ల్యాప్ యూస్ చేసినప్పుడు ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు మనకు వ్యూ పోర్ట్ అనేది మనకు యూజర్స్ విజిబుల్ ఏరియా అనేది ఉంటుంది అనమాట. సో దీనికి అంటే ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు మన వెబ్ పేజ్ అనేది మనకు అకామిడేట్ అవ్వాలంటే ఈ మెటా ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ప్రతి అంటే మనం గమనిస్తే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో మనకు హెడ్ సెక్షన్ లో ఈ మెటా ట్యాగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో కన్ఫర్మ్ గా ఇది మెన్షన్ చేయాలి. సో అప్పుడే మనకు ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు మన పేజెస్ అనేది అకామిడేట్ అవుతాయి. సో ఆ ట్యాగ్ వచ్చేసి మెటా నేమ్ ఈక్వల్స్ టు వ్యూ పోర్ట్, కంటెంట్ ఈక్వల్స్ టు విడ్త్ ఈక్వల్స్ టు డివైస్ మైనస్ విడ్త్. సో ఆ విడ్త్ అనేది డివైస్ మైనస్ విడ్త్ అని ఇచ్చా కదా. సో ఈ డివైస్ మైనస్ విడ్త్ అంటే నార్మల్ గా మనం యూజ్ చేసే డివైస్ అనమాట. ఆ డివైస్ విడ్త్ అనేది మనకు నార్మల్ విడ్త్ కి కన్వర్ట్ అయిపోతుంది అనమాట ఈ సింటాక్స్ యూజ్ చేస్తే. ఇనిషియల్ స్కేల్ ఈక్వల్స్ టు 1.0. సో ఇదేంటంటే నార్మల్ గా మనకి ఇప్పుడు ఈ జూమ్ లెవెల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను కర్సర్ ప్లేస్ చేస్తే నువ్వు గమనిస్తామంటే ఇక్కడ జూమ్ లెవెల్స్ ఉన్నాయి కదా. డిఫాల్ట్ గా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి 100% వరకు ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ మన కంటెంట్ అంటే మన వెబ్ పేజ్ యొక్క కంటెంట్ జూమ్ లెవెల్స్ కూడా మనకు 1.0 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో దాని పర్పసే ఈ ఇనిషియల్ స్కేల్ 1.0 అని మెన్షన్ చేస్తాము. సో ఇది యూజ్ చేయడం వల్ల మన కంటెంట్, మన ఇమేజెస్, సో మన అంటే మన సంబంధించిన ఆడియో వీడియో ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఇనిషియల్ జూమ్ లెవెల్స్ మనకు 1.0 నుంచి స్టార్ట్ అవుతుంది. దాని పర్పసే ఈ ఇనిషియల్ స్కేల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ చెప్పా కదా అంటే మన స్క్రీన్ సైజ్ తగ్గట్టు మన వెబ్ పేజ్ మనకు అకామిడేట్ అవ్వాలంటే కన్ఫామ్ గా మనం ఈ సింటాక్స్ మనం యూజ్ చేయాలి. హెడ్ సెక్షన్ లో మెటా ట్యాగ్ ప్లేస్ చేయాలన్నమాట. ఇది ఇంకొకటి వచ్చేసి మీడియా క్వరీస్. సో ఇందాక ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ లో మీడియా క్వరీస్ గురించి చెప్తున్నాం కదా. మాక్సిమం విడ్త్ 800 పిక్సెల్ వచ్చినప్పుడు ఆ ఫ్లెక్స్ డైరెక్షన్ మనం ఏం చేసాము, కాలమ్ గా డివైడ్ చేసాము. సో అలాంటి కండిషన్స్ మనం అప్లై చేయడానికి, ఆ కండిషన్స్ మనం బేస్ చేయడానికి ఈ మీడియా క్వరీస్ అనేది యూజ్ చేస్తాం. So media queries can be used to check many things such as height and width of the viewport, height and width of the device, orientation, tablet or phone, landscape or portrait mode, resolution purpose. So ఈ సింటాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో @media నాట్ ఓన్లీ మీడియా టైప్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి సింటాక్స్ వచ్చేసి సో ఇక్కడ చూడండి, నేను @media స్క్రీన్ యూజ్ చేసేసి 100 అని పెట్టేసి మినిమం విడ్త్ 480 పిక్సెల్ ఉన్నప్పుడు నా బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేశానంటే ఇక్కడ లైట్ గ్రీన్ గా ఫామ్ చేశాను అనమాట. సో ఎప్పుడైతే మన స్క్రీన్ సైజ్ 480 పిక్సెల్కి వస్తుందో
మినిమం విడ్త్. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు లైట్ గ్రీన్ గా ఫామ్ అవుతుంది. సో ఇంకొక కండిషన్ ఇచ్చాను ఇక్కడ @media screen అని పెట్టేసి అండ్ మాక్సిమం విడ్త్ 480 పిక్సెల్. సో 480 పిక్సెల్ తర్వాత మనకి ఏదైతే ఉంటుందో అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేశాను నేను ఇక్కడ రెడ్ కలర్ ఫామ్ చేశాను అనమాట. సో ఇలా మనకు అంటే మన కండిషన్స్ మనం అప్లై చేసాం అనమాట. సో ఇదే అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే కదా. సో అంటే ఆ స్క్రీన్ సైజ్ మాక్సిమం విడ్త్ 480 పిక్సెల్కి వచ్చినప్పుడు మన కంటెంట్ టెక్స్ట్ సైజ్ పెంచడము, అంటే లైన్స్ పెంచడము, అంటే ఫాంట్ సైజ్ పెంచడము, లేకపోతే డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ అప్లై చేయడము. సో ఇలా మనం ఇచ్చిన అంటే మాక్సిమం విడ్త్ని బట్టి మనము ఆ కండిషన్స్ మనం అప్లై చేయొచ్చు అనమాట. సో ఒకసారి చూద్దాం అది ఏ విధంగా ఫామ్ చేస్తామని. సో ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అని మెన్షన్ చేశాను. అండ్ దీనికి నేను ఏం అప్లై చేశానంటే 1 మినిట్. సో ఇక్కడ బాడీలో H1 ట్యాగ్ అండ్ P ట్యాగ్ తీసుకున్నాను. సో ఈ H1 బాడీకి నేను ఏం చేశానంటే ఫస్ట్ నేను బాడీకి లైట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ ఫామ్ చేశాను చూడండి. అండ్ అదే బాడీకి నేను @media యూజ్ చేశాను. సో @media screen అని పెట్టేసి మినిమం విడ్త్ 900 పిక్సెల్ ఇచ్చాను అనమాట. సో ఎప్పుడైతే మనము ఈ మినిమం విడ్త్ 900 పిక్సెల్ మెన్షన్ చేస్తామో అంటే ఆ సైజ్కి వస్తుందో మినిమం విడ్త్, సో అప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కలర్ ఫామ్ చేశాను చూడండి. అండ్ @media screen మాక్సిమం విడ్త్ 800 పిక్సెల్కి వచ్చినప్పుడు, సో మనకు ఆ స్క్రీన్ సైజ్ మనకు 800 పిక్సెల్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఫామ్ చేసేది చూడండి. సో వన్స్ మనం ఒకసారి ఎగ్జిక్యూషన్లో గమనిస్తే దాన్ని సో ఇక్కడ చూడండి నేను నార్మల్గా కండిషన్ ఏం అప్లై చేశాను ఇక్కడ మీడియా స్క్రీన్ 900 పిక్సెల్ ఇచ్చా కదా. సో ఆ మినిమం విడ్త్ 900 పిక్సెల్ నుంచి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కలర్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు మనకు 400 పిక్సెల్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఆ 900 పిక్సెల్ నుంచి మనకు రెడ్ కలర్ ఫామ్ అయింది కదా. సో అది ఇక్కడ తీసుకుని చూడండి. మాక్సిమం విడ్త్ 800 పిక్సెల్ నేను ఏం అప్లై చేశాను బ్లూ కలర్ ఇచ్చాను కదా. సో వన్స్ నేను ఇక్కడ నేను ఆ స్క్రీన్ సైజ్ తగ్గిస్తున్నా చూడండి. సారీ. సో మాక్సిమం విడ్త్ 800 పిక్సెల్కి వచ్చినప్పుడు బ్లూ కలర్ ఉంది కదా. సో వన్స్ ఒకసారి మనం గమనిస్తే ఈ స్క్రీన్ సైజ్ మాక్సిమం నేను ఇది మనకు 900 పిక్సెల్ ఉన్నప్పుడు అనమాట మాక్సిమం విడ్త్. సో ఇక్కడ కండిషన్ అప్లై చేశాం కదా. మాక్సిమం విడ్త్ 800 పిక్సెల్ వరకు మనకు బ్లూ కలర్ ఇచ్చాను. సో 800 పిక్సెల్ వరకు మనకు బ్లూ కలర్లోనే ఉంటుంది చూడండి మన స్క్రీన్. అండ్ ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాను 800 వరకు నేను బ్లూ కలర్ ఇచ్చాను. ఆఫ్టర్ దట్ మినిమం విడ్త్ అంటే ఆఫ్టర్ 900 తర్వాత నేను రెడ్ కలర్ ఇచ్చాను. సో ఇప్పుడు 800 to 900 ఉంది కదా, అంటే ఆ మిడిల్ ఆఫ్ ద సెక్షన్ మనకు లైట్ బ్లూ కలర్ ఫామ్ అవుతుంది చూడండి. సో జస్ట్ నేను ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి 800 టు ఇది 800 తర్వాత అనమాట. 800 నుంచి 900 స్క్రీన్ సైజ్ వరకు నేను లైట్ బ్లూ కలర్ ఫామ్ అయింది చూడండి. బట్ ఎప్పుడైతే మనకు 900 పిక్సెల్ అబోవ్ వస్తుందో మరి మనకు రెడ్ కలర్ ఫామ్ అయింది చూడండి. సో ఈ విధంగా కండిషన్ బేస్ చేసుకొని చేయాలంటే అంటే మనం ఏదైనా సరే ఒక ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకుంటే ఈ @media screens యూజ్ చేస్తాం అనమాట. సో ఇది మనకు @media screens. సో ఇవి నార్మల్గా మనకు @media queries అండ్ వ్యూ పోర్ట్స్ సంబంధించినవి, అండ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంటి, అండ్ ఫిల్టర్స్ మనం ఏ విధంగా యూజ్ చేస్తాం వాటి ప్రాపర్టీస్, అండ్ ఫ్లెక్స్ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీస్. సో ఇవి మనకు టుడే సెషన్లో డిస్కస్ చేసింది. సో ఇది మనకు కంప్లీట్గా సిఎస్ఎస్ గురించి. నెక్స్ట్ క్లాస్లో మనము బూస్ట్రాప్ స్టార్ట్ చేద్దాము. సో ఈ బూస్ట్రాప్ మనకు మేబీ మ్యాక్సిమం 2-3 క్లాసెస్ తీసుకుంటాం. దాంట్లో మనకు జస్ట్ ఈ బూస్ట్రాప్ ఏ విధంగా యూజ్ చేయాలనేది మీకు చెప్తాను అనమాట.